ఆదాము కాలం నుండి యేసుక్రీస్తు వారి పునరుద్ధానం వరకు ప్రపంచ మానవాళిని ఒక ప్రశ్న వేధించింది. మరణమైన తర్వాత మనిషి ఏమవుతాడు అని. కొన్ని వేల సంవత్సరాలు మనిషిని వేధించిన ఆ ప్రశ్నకు జవాబునిచ్చిన దినం ఈ దినం. మరణంతో మానవ జీవితం అయిపోదునైనా మరణం తర్వాత మరో జీవితం ఉంది. అదే పరలోక నరక జీవితం. మరణానికి ముందున్న ఈ జీవితం పరిమితి కలిగింది. మరణం తర్వాత ఉండబోయే జీవితం అది యుగాయుగాలు ఉండబోయే జీవితం అని మరణం తర్వాత మరో జీవితాన్ని గూర్చి తెలియచేసిన ఏకైక దేవుడు, మరణం తర్వాత మరో జీవితాన్ని గూర్చి తెలియచేసిన ఏకైక గ్రంథం పరిశుద్ధ గ్రంథమైన బైబిల్. మరణం తర్వాత మరో జీవితం లేకపోతే చెల్లెళ్ళు, తమ్ముళ్ళు, అక్కలు, అన్నలు శ్రద్ధగా వినండి. మరణం తర్వాత మరో జీవితం లేకపోతే మన ఇష్టం వచ్చినట్లుగా మనం బ్రతకొచ్చు. తినాలనుకుంటే తినొచ్చు, తాగాలనుకుంటే తాగొచ్చు, అక్రమంగా బ్రతకాలంటే బ్రతకొచ్చు. నా లైఫ్ నా ఇష్టం. ఈ మధ్య యూత్ ఎక్కడ చూసినా టీషర్ట్ మీద ఒక స్లోగన్ వేసుకొని ఎక్కువ కనపడుతూ ఉంటారు. మై లైఫ్ మై స్టైల్, మై లైఫ్ మై స్టైల్. రైట్, నీ స్టైల్ నీదే, నీ లైఫ్ నీదే. అయితే ఈ లోకం వరకే జీవితం అయితే ఎలాగైనా బ్రతకొచ్చు. ఈ జీవిత యాత్ర ముగించిన తర్వాత ప్రతి మనిషి దేవుని న్యాయపీఠం ఎదుట నిలవబడే రోజు ఒకటి ఉంది అనేది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ప్రపంచ మానవాళికి బోధించింది. వాని క్రియల చొప్పున దేవుడు తీర్పు తీరుస్తాడని, వాక్యానుసారంగా బ్రతికిన వాళ్ళు మృతుల పునరుద్ధానపు దినాన లేపబడి పరలోక రాజ్యం చేర్చబడతారని, ఇష్టానుసారంగా బ్రతికిన వాళ్ళు కూడా లేపబడతారు, వాళ్ళ ఆత్మలు నరకానికి వెళ్ళిపోతాయని దేవుని వాక్యం కంఠపదంగా చెప్తుంది. మనిషి చనిపోయిన తర్వాత బ్రతుకుతాడు అనేది యేసుక్రీస్తు వారి పునరుద్ధానం ప్రపంచ మానవాళికి ఒక క్లియర్ పిక్చర్, ఒక సంపూర్ణమైన సందేశం ఇచ్చింది. అయితే ఒక ప్రశ్న, యేసుక్రీస్తే మృతుల పునరుద్ధానాన్ని ధరించి ఎందుకు ఆయన సమాధిని గెలిచి లేచాడు? మరణాన్ని జయించిన ఏకైక జయవీరుడు యేసుక్రీస్తు వారు. ఎందుకు ఆయన జయించాడు? తతిమ వాళ్ళంతా మరణం ఎదుట ఓడిపోయారు. మహానుభావులు అన్నవారు, పుణ్యాత్ములు అన్నవారు, దైవాంశ సంభూతులని పిలువబడిన వారు కూడా చనిపోయారు, సమాధి చేయబడ్డారు. ఎవ్వరి సమాధి నేటి వరకు తెరవబడలేదు. ఆ సమాధులన్నీ టిల్ డేట్ ఈ రోజు వరకు మూతవేయబడి ఉన్నాయి. మరి యేసుక్రీస్తు వారి సమాధి ఎందుకు తెరవబడింది? మరణానికి కారణం మనకు తెలిస్తే బైబిల్లో రాసి ఉంటుంది, పాపానికి వచ్చే జీతం, పాపము వలన వచ్చు జీతం మరణం అని రాసింది. ఇప్పుడు 1వ తారీఖు డ్యూటీకి వెళ్తారు. 2, 3, 4, 10, 15, 20, 21, 30, 31వ తారీఖు దాకా కష్టపడి పనిచేస్తారు. చివరిలో ఏం తీసుకుంటారు? నిజమే, మనిషి కష్టపడి పాపం చేసి ముగింపులో వాడు పొందుకుంది ఏంటంటే మరణం. మరి యేసుక్రీస్తు వారిని మరణం ఎందుకు బంధించలేకపోయింది? మరణానికి కారణమైన ఏ పాపము ఆయనలో లేదు గనుక మరణ వేతనల నుంచి దేవుడు ఆయన లేవనెత్తాడు. ఆమేన్. సరే, ప్రభువారు లేవనెత్తబడ్డారు. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పాను, యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మన పునరుద్ధానానికి హామీ ఇచ్చింది అని చెప్పాను. అనండి ఒకసారి. అంత డల్గా చెప్తే ఎట్లా? యేసుక్రీస్తు వారి పునరుద్ధానం మన పునరుద్ధానానికి హామీ ఇచ్చింది. ఎట్లా? యేసయ్య ఒక మాట అన్నారు, నా యందు విశ్వాసం ఉంచి చనిపోయిన వాడు మరలా బ్రతుకుతాడు అని హామీ ఇచ్చాడు. ఇప్పుడు హామీ ఆయన నెరవేర్చాలంటే ముందు ఆయన మృతుల పునరుద్ధానుడై లేవాలి కదా. లేచాడు అంటే ఆయన లేచాడు కనుక రేపు మనం కూడా లెగుస్తాం. ఉదయం ఫస్ట్ సెషన్లో చెప్పేటప్పుడు ఎలక్షన్ టైంలో రాజకీయ నాయకులు హామీలు ఇస్తారు.
నేనే గనక ముఖ్యమంత్రిని అయితే, నన్నే గనక గెలిపిస్తే హామీలు ఇస్తారు. ఇప్పుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలంటే ఆయన గెలిస్తే నెరవేరుస్తాడా, ఓడిపోతే నెరవేరుస్తాడా? మహానుభావులు ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి అయ్యే ముందు తెలుగు రాష్ట్రాలలో, ఉమ్మడి తెలుగు రాష్ట్రానికి ఒక హామీ ఇచ్చాడు. నన్నే గనక గెలిపిస్తే ₹2 మర్చిపోలే. ఇంకా అప్పటికి నువ్వు పుట్టిండవు కూడా, అయినా మర్చిపోలేదు. చూడండి, ₹2 కిలో బియ్యం హామీ ఇచ్చాడు. గెలిచారు మహానుభావుడు. గెలిచిన వెంటనే తాను ఇచ్చిన హామీ నెరవేర్చగలిగాడు. ఎందుకు నెరవేర్చగలిగాడు? గెలిచాడు కనుక. యేసుక్రీస్తు వారు నేను మీకు పునరుద్ధానాన్ని ఇస్తాను హామీ ఇచ్చాడు. హామీ ఇచ్చిన దేవుడు మొట్టమొదట తన జీవితంలో నెరవేర్చబడింది, ఆయన జీవితంలో నెరవేర్చబడింది కనుక రేపు మనందరి జీవితాల్లో, ఎవరి జీవితాల్లో? విశ్వసించి దేవుని కొరకు బ్రతికిన వారందరి జీవితాల్లో ఈ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చబోతున్నాడు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదటిసారి ముఖ్యమంత్రి అయ్యేటప్పుడు ఆయన ఒక హామీ, 2 హామీలు, బలమైన హామీలు ఇచ్చాడు. నన్నే గనక గెలిపిస్తే ఉచిత విద్యుత్ అనండి. నా మొట్టమొదటి సంతకం, నాది కాదు, రాజశేఖర రెడ్డి గారిది. నా మొట్టమొదటి సంతకం ఆ ఫైల్ మీదే అన్నాడు. గెలిచాడు. ఆ ఫైల్ మీద సంతకం చేశాడా లేదా? ఇచ్చిన హామీ ఎందుకు నెరవేర్చగలిగాడు? ఆ తర్వాత ఇంకొక హామీ ఇచ్చాడు పేద ప్రజలందరికీ. మర్చిపోలేదు. చూడండి, ఆరోగ్యశ్రీ అన్నారు. గెలిచారు. ఆరోగ్యశ్రీ అమలు చేశారు. ఎందుకు హామీ అమలు చేశాడు కదా? యేసుక్రీస్తు వారు కూడా మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనుక, ఆయన పునరుద్ధానుడై లేచాడు గనుక మనకు హామీ ఇస్తున్నాడు. నేను ఎలా పునరుద్ధానుడనయ్యానో భవిష్యత్ కాలంలో మీరు ఇలాగే పునరుద్ధాన శరీరంతో లేవబోతున్నారు అని. ఇంక మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈ హామీ మీకు దొరకనే దొరకదు. ఇంకెవరూ మీకు పునరుద్ధానపు శక్తినివ్వరు. పునరుద్ధానపు శక్తి కలిగిన వాడే పునరుద్ధానాన్ని ఇస్తాడు. ఆమేనండి ఒకసారి. ఇంగ్లీష్ వచ్చినోడే ఇంగ్లీష్ నేర్పగలుగుతాడు అనండి. ఆమెను కాదు నేను చెప్పిన మాట. ఇంగ్లీష్ వచ్చినోడే ఇంగ్లీష్ నేర్పగలుగుతాడు, హిందీ వచ్చినోడే హిందీ నేర్పగలుగుతాడు, తమిళం వచ్చినోడే తమిళం నేర్పగలుగుతాడు, అరం వచ్చినోడే అరం నేర్పగలుగుతాడు, ఒరియా వచ్చినోడే ఒరియా నేర్పగలుగుతాడు. ఇందాక ఒరియా చెల్లెలు పాట పాడారు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య మాది ఒరియా అన్నారు. అమ్మ బాగున్నారా అన్న. బాగున్నావా అన్నయ్య అని ఒరియా భాషలో వచ్చి అని తెలుగులో మాట్లాడారు. నేను అడిగా, బాగున్నారా ఒరియాలో ఏమంటారమ్మా అన్న. ఏదో చెప్పింది కానీ మర్చిపోయా. నా మాట విన్నారా? సో ఒరియా వచ్చినోడే ఒరియా నేర్పగలుగుతాడు, హిందీ వచ్చినోడే హిందీ నేర్పగలుగుతాడు, తమిళం వచ్చినోడే తమిళం నేర్పగలుగుతాడు. పునరుద్ధానం కలిగిన వాడే పునరుద్ధానపు శక్తిని ఇవ్వగలుగుతాడు. పునరుద్ధానపు శక్తి లేని వాళ్ళ దగ్గరికి వెళ్ళామనుకోండి, తెలుగులో ఒక సామెత ఉంది, సన్నాసి సన్నాసి రాసుకుంటే బూడిద రాలిద్దంట. ఆయన చచ్చిపోయాడు, సమాధిలో నుంచి లేవలా. సమాధిలో నుంచి లేవలను నమ్ముకుంటే మనం కూడా సమాధిలో నుంచి, అంటే ఆ పునరుద్ధానపు ప్రభావం మనకు రాదు. సరే, ఇంతవరకు విన్నారు కదా. పునరుద్ధానం 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 అని అంటున్నామే. అసలు పునరుద్ధానపు శరీరం ఎట్లా ఉంటుంది? ఇదే రక్త మాంసాలు ఉంటాయా? వేరే రకంగా ఉంటుందా? ఇదే శరీరంతో ఉంటామా? వేరే శరీరాన్ని దేవుడు ఇస్తాడా? ఇది ఒక సంచలనాత్మకమైన ప్రశ్న. మనకే కాదు, ఆ రోజుల్లో కొరింథీ సంఘానికి వచ్చింది. మృతుల పునరుద్ధానం అంటున్నారు, ఎలా లేస్తారు? మృతుల పునరుద్ధానం ఏ రీతిగా ఉంటుంది? ఎలాంటి దేహంతో లేస్తారు అని చెప్పేటప్పుడు పౌలు గారు ఇట్లా అంటాడు, ఓ అవివేకులారా, ఈ సంగతి మీకు తెలియదా? గోధుమ గింజను విత్తేటప్పుడు విత్తనంగా విత్తుతారు, మర్రి విత్తనం భూమిలో విత్తేటప్పుడు విత్తనంగా విత్తుతారు. ఒకసారి నా వైపు చూడండి. మర్రి విత్తనం ఎంత ఉంటుంది తమ్ముడు? మర్రి విత్తనం ఎంత ఉంటుంది? కంటికి కనబడి కనపడనంత, మన తెలుగు భాషలో చెప్పాలంటే సేమ తలకాయ ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? సేమ తలకాయ ఉన్నంత ఆ మర్రి విత్తనాన్ని భూమిలో విత్తితే ఆ మర్రి విత్తనం
చచ్చి మరలా బ్రతికి మొలకై మొక్కై మహా అనండి అనండి పెద్దగా పెద్ద. మరి విత్తనం ఎంత? మరి విత్తనానికను చెట్టుకి ఏమైనా పోలికుందా? మృతుల పునరుద్ధానము అలాగే అంటాడు. వినరా? అరే విత్తనం ఎక్కడ సార్? కంటికి కనబడనంత చిన్నది. ఇంత చిన్న పరిమాణం కలిగినటువంటి ఆ విత్తనంలో ఎంత మహా గొప్ప వృక్షాన్ని దేవుడు దాచిపెట్టాడో ఒకసారి ఆలోచించండి. దాన్ని గురించి వివరిస్తూ పౌలు గారు అంటాడు, మృతుల పునరుద్ధానము అంతే. ఇంకా మనకు అర్థం కాకపోతే గొంగళి పురుగు ఉంది చూసారా? గొంగళి పురుగు అనండి అమ్మ. గొంగళి పురుగు, గొంగళి పురుగును చూస్తే అసహ్యం అనిపిస్తుందా, ముద్దు అనిపిస్తుందా? కొంచెం గట్టిగా. కొంతమంది అక్కోళ్ళకి గొంగళి పురుగు అంటే మహాభయం అంట. ఒక భర్త అడిగాడట, దేవా వచ్చే జన్మలో నేను గొంగళి పురుగై పుట్టేటట్లుగా నాకు కృప దయచేయి అని. ఎందుకురా బాబు అంటే, నా భార్య భయపడేది దానికి ఒకదానికే. దేనికి? గొంగళి పురుగుకి. అంటే చూడండి, గొంగళి పురుగు అసహ్యం, చూడటానికి కూడా చూడముచ్చటగా ఉండదు. ఆ గొంగళి పురుగు చనిపోయిన తర్వాత దానిలో నుంచి వస్తుంది సీతాకోక చిలుక. సీతాకోక చిలుక ఎంత అందంగా ఉంటుంది, ఎంత రమ్యంగా ఉంటుంది. ఆ సీతాకోక చిలుక చూస్తే చూడండి ఎంత చూడముచ్చటగా ఉంటుందో, ఎంత అందంగా ఉంటుందో. పౌలు గారు అంటాడు, మృతుల పునరుద్ధానము అలాగే. 2 వీడియోలు చూపిస్తాను, ఒకసారి చూడండి. స్టార్టింగ్ నుంచి. అది గొంగళి పురుగు. అదిగో చూడండి. గొంగళి పురుగుకి సీతాకోక చిలుక ఏమైనా సంబంధం ఉందా? రూపురేఖల్లో కానీ ఆకారంలో కానీ ఏమైనా సంబంధం ఉందా? గొంగళి పురుగు ఎలా రూపాంతరం చెంది అందమైన సీతాకోక చిలుకగా మారిందో, మృతుల పునరుద్ధానపు దినాను కూడా ఒక దివ్యమైన దేహాన్ని దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు. ఆ దివ్యమైన దేహపు విలువ అపోస్తుడైన పౌలు గారు ఎరిగి ఓ స్థలంలో అంటాడు, ఏ విధము చేతనైనా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలగాలని లోకాన్ని, లోకములో ఉన్న ప్రతిదాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నాను అంటాడు. ఒక మాటలో చెప్పాలంటే, పౌలు వారు వాళ్ళ నాన్నగారు డేరాల వ్యాపారం చేసేవాడట. డేరాల వ్యాపారం. బహు గొప్ప సంపన్నుడు. సేవకు వచ్చిన తర్వాత పౌలు గారి పరిస్థితి తలకిందులైపోయింది. తినటానికి తిండి లేని, కట్టుకోవటానికి బట్ట లేని, బైబిల్లో చూస్తాం కదా, ఒకే జత బట్టతో బ్రతికేవాడట. ఒకరోజు పౌలు వారిని కలవటానికి తల్లి వస్తే బయట తిమోతి గారు నిలవబడ్డాడట. తిమోతి, అన్నయ్య ఎక్కడున్నాడు? అమ్మా లోపట ఉన్నాడమ్మా. నేను వచ్చాను రమ్మను. ఇప్పుడు అన్నయ్య రాలేడమ్మా. అరే నేను వచ్చానని చెప్పయ్యా. అన్నయ్య రాలేడమ్మా. అన్నయ్య రాలేకపోతే నేను వెళ్తారా? ఎక్కడున్నాడు చెప్పు. నువ్వు వెళ్ళకూడదమ్మా. నా బిడ్డ దగ్గరికి నన్ను వెళ్ళొద్దు అంటావు ఏంటయ్యా? ఏమైంది? పౌలన్నకి ఒకే జత బట్టలుంటే ఇందాక ఆ బట్టలు విప్పితే నేను ఉతికి ఆరేసానమ్మా. పౌలయ్య బయటికి రావాలన్నా, పౌలయ్య నువ్వు కలవాలన్నా ఆ బట్టలు ఆరిన తర్వాత కట్టుకొని వస్తేనే నువ్వు అన్నను చూడగలవమ్మా అంటే, కొడుకు సంపన్న స్థితిలో పుట్టి పెరిగిన కొడుకు ఒక్క జత బట్టతో బ్రతుకుతున్నాడంటే తల్లి హృదయం తల్లడిల్లిపోదా? పిచ్చిదైపోదా?
గావు కేకేయిదా? ఆ తల్లి అట్లాగే కేకేసింది. నానా పౌలా, ఏం కర్మరా నీకు? యేసు 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 అని యేసు దగ్గరకు వచ్చావు, ఒక్క బట్టతో బ్రతుకుతున్నావా? ఆకలి దప్పులతో అల్లాడిపోతున్నావా? ఈ బ్రతుకే కంటే రా, మరలా మన యోధా మతంలోకి రా. మీ నాన్నతో మాట్లాడతా, మరలా నీ ఆస్తి నీకు ఇస్తాడు, నీ పొలం నీకు ఇస్తాడు, నీ సంపద నీకు ఇస్తాడు, నువ్వు మరలా తిరిగి వచ్చాయి. పౌలు అంటాడు, అమ్మా నాన్నంటే ప్రేమే, కానీ క్రీస్తు విషయమై వచ్చేసరికి నాన్న నాకు ఇవ్వాలనుకున్న ఆస్తి, పొలం, వెండి, బంగారం నాకు పెంటతో సమానం. ఆస్తి కావాలా, క్రీస్తు కావాలా? ఆస్తి కావాలా, క్రీస్తు కావాలా? పొలం కావాలా, క్రీస్తు కావాలా? వెండి బంగారాలు కావాలా, క్రీస్తు కావాలా? అంటే పౌలు గగ్గోలు పెడుతూ నాకు క్రీస్తే కావాలి. ఎందుకు నీకు క్రీస్తు కావాలి? నాకు పునరుద్ధానాన్ని ఇవ్వగలిగిన ఏకైక దేవుడు, పరలోక రాజ్యానికి చేర్చుకోగలిగిన ఏకైక దేవుడు, ఈ మట్టి దేహాన్ని మహిమా దేహంగా మార్చగలిగిన ఏకైక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. ఆయన విషయమై మృతుల పునరుద్ధానాన్ని ధరించే విషయంలో వెండి బంగారాలు నాకు పెంటతో సమానము అన్నాడు. ఎందుకు డబ్బును లోకాన్ని అంత అసహించుకున్నాడు తెలుసా? పునరుద్ధానపు శక్తి ఎంత గొప్పదో, పునరుద్ధానమైన తర్వాత పరలోక రాజ్యంలో బ్రతికే బ్రతుకు ఎంత మహిమాన్వితమైన బ్రతుకో అది పౌలుకు తెలుసు కనుక నేను ఒక మాట అడుగుతా. ఇక్కడ ఇటు పక్క 100 కోట్ల రూపాయలు, 500 రూపాయల కాగితాలు, ఇప్పుడు 2000 రూపాయల నోట్లు లేవు కదా, ఉన్నాయా? ఒక 100 కోట్ల రూపాయలు ఇక్కడ పెట్టారు. చిన్నపిల్లోడికి ఎదురుగా క్యాడ్బరీ చాక్లెట్ పెట్టారు. చిన్నపిల్లోడిని పిలిచామనుకోండి, ఏది తీసుకుంటాడు? 100 కోట్లమ్మ అక్కడ, ఏం తీసుకొని మీకు ఇవ్వచ్చుగా. ఆడికి 100 కోట్ల విలువ తెలియదు, నాకు క్యాడ్బరీ చాక్లెటే కావాలంటాడు. అదే అవకాశం మనకొస్తే, అన్న గట్టిగా ఓ ప్రార్థన చేయండి అన్న అంటారా? అదే అవకాశం మనకొస్తే ఈ క్యాడ్బరీ చాక్లెట్తో 100 కోట్లు, ఆ 100 కోట్లు ఉంటే ఎన్ని క్యాడ్బరీ చాక్లెట్లు అయినా కొనుక్కోవచ్చు అని 100 కోట్ల వైపు వెళ్తారు. పునరుద్ధానపు శక్తి ఎంత ప్రభావం కలిగింది, పునరుద్ధానపు మహిమ ఎంత దివ్యమైనదో మనిషికి తెలిస్తే ఈ సినిమాలు నాకు పెంటతో సమానం, ఈ యవ్వన ఆశ ఇచ్చలు నాకు పెంటతో సమానం, ఈ స్మోకింగ్, ఈ డ్రింకింగ్, ఈ ఆల్కహాల్, ఈ సినిమాగ్రఫీ, ఫోటోగ్రఫీ, ఇవన్నీ కూడా నాకు పెంటతో సమానం. ఫేస్బుక్లో ఎవరితో చాటింగ్ చేయటం నాకు పెంట. అసహించుకుంటాడు. ఎప్పుడో తెలుసా 100 కోట్ల రూపాయల విలువ తెలిసిన వాడు క్యాడ్బరీ చాక్లెట్ని అసహించుకున్నట్లుగా పునరుద్ధానపు మహిమ ఎలాంటిదో, ప్రభుతో పరలోకంలో యుగాయుగాలు బ్రతికే జీవితం ఎంత శ్రేష్టమైనదో నిజంగా ఒక వ్యక్తి ఎరిగితే ప్రభువునే కోరుకుంటాడు, లోకాన్ని అసహించుకుంటాడు. ఇప్పుడు మీరు నన్ను అడగొచ్చు, పునరుద్ధానపు శరీరం అంటున్నారు, అసలు ఆ పునరుద్ధానపు శరీరం ఎట్లుంటుంది? పునరుద్ధానం కొరకు పౌలు లోకాన్ని పెంటగా ఎంచాడా? ఆ పునరుద్ధానపు ప్రభావం ఎలాంటిది చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పౌలు గారు మాట్లాడుతూ, తమ్ముడు ముసలాయింది ఒకటి ఉంటుంది కదా, చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 42వ వచనం, 15వ అధ్యాయం 42వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 42వ వచనం. కొంచెం నాతో కలిసి అందరూ పెద్దగా చెప్పండి. మృతుల పునరుద్ధానమును అలాగే శరీరము క్షయమైనదిగా విత్తబడి అక్షయమైనదిగా లేపబడును. నెక్స్ట్, ఘనహీనమైనదిగా విత్తబడి మహిమ కలిగినదిగా లేపబడును. బలహీనమైనదిగా విత్తబడి బలమైనదిగా లేపబడును.
ప్రకృతి సంబంధమైన శరీరముగా విత్తబడి ఆత్మ సంబంధమైన శరీరముగా లేపబడును. ప్రకృతి సంబంధమైన శరీరం ఉన్నది గనుక అనండి గనుక ఆత్మ సంబంధమైన శరీరము కూడా తెల్లోళ్ళు ఉన్నారు గనుక అదే 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 చెప్పాలి. వెలుగున్నది గనుక, మంచి ఉన్నది గనుక, ఇంకోసారి చెప్పాలి, మంచి ఉన్నది గనుక, ఒరిజినల్ నోటు ఉంది కనుక ఈ శరీరం డూప్లికేట్ నోటు. అసలు ఒరిజినల్ నోటు ఏదో తెలుసా? పునరుద్ధానపు శరీరం. ఒరిజినల్ శరీరంగా పిలువబడుతున్న పునరుద్ధానపు శరీరానికి ఈ శరీరానికి ఉన్న 4 ప్రధాన వ్యత్యాసాలు పౌలు గారు చెప్తూ, ఈ శరీరము క్షయమైపోయే శరీరం. క్షయమైపోయే ఈ శరీరాన్ని చనిపోయిన తర్వాత భూమిలో పాతి పెడతామే, కులిపోద్దే, మట్టికి మట్టి అయిపోద్దే. ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడికి ఎక్కిరమ్మని యేసుక్రీస్తు మధ్యాకాశంలో పిలిచిన తోడనే ఈ మట్టి శరీరం, మట్టికి మట్టిగా మారిపోయిన ఈ శరీరం, మట్టిలో కలిసిపోయిన ఈ శరీరం, కుళ్ళి క్షయమైపోయిన ఈ శరీరం మృతుల పునరుద్ధానాన్ని ధరించి అక్షయమైన శరీరంగా లేపబడుతుందట. విత్తనం చూసేటప్పుడు విత్తనం రూపురేఖలు ఎట్లుంటాయి? అలా ఉన్నాయి కదా. ఆ విత్తనం నుంచి పుట్టుకొచ్చిన చెట్టు ఎట్లా ఉంది? అలాగే ఈ శరీరము క్షయమైపోయే శరీరం. క్షయత అంటే కాలానుగుణంగా వాడబారిపోవటం. అనండి ఒకసారి. క్షయత, క్షయమైపోవటం అంటే అర్థం ఏంటి? కాలానుగుణంగా వాడిపోవటం. ఇప్పుడు మనం ఉన్నాం. నేను 18 సంవత్సరాల వయసులో నా తల నిండా జుట్టు ఎంత బాగుండేదో. అసలు జుట్టుతో ఎన్ని వెరైటీలు చేశానో నాకు తెలుసు, దేవుడికి తెలుసు, మా నాన్నకు తెలుసు. తల నిండా వెంట్రుకలు ఉండేవి. పరిగెత్తేవాళ్ళం, కబడ్డీ ఆడటం నా తర్వాతే మీరందరం. క్రికెట్ భలే ఆడేవాడిని. ఆల్రౌండర్ అనే పేరు నాకు. ఆల్రౌండర్ అంటే ఏది సరిగా రాదని. బాగా ఆడేవాడిని. ఇప్పుడు పరిగెత్తుదామంటే ఒకప్పుడు తల నిండా వెంట్రుకలు, అద్దంలో తలకాయ చూసి ఇప్పుడు ఆ వెంట్రుకలు ఎక్కడికి పోయినాయో. ఇప్పుడే ఎట్లుంటే అప్పుడు నాకు కళ్ళజోడు అవసరంలా. ఇప్పుడు ఏదన్నా చదవాలంటే కళ్ళజోడు లేకుండా అక్క ఉందిగా. ఇది లేకపోతే ఏమైపోయింది? చూపు క్షయమైపోయింది, బలం క్షయమైపోయింది, శరీరంలో ఉన్న వేగం క్షయమైపోయింది, రూపురేఖలు క్షయమైపోయాయి. ప్రపంచంలో ఏ వ్యక్తి అయినా వయసుతో పాటు శరీరం క్షయమైపోతుంది. ఎప్పుడైనా ఒక మాట అద్దంలో చూసుకొని నేను భలే చక్కగున్నాగా అని ఎప్పుడైనా ఫీలింగ్ కలిగితే ఇంకొక 50 సంవత్సరాల తర్వాత నేను ఎట్లుంటాను అది ఊహించుకో. పొరపాటున సంతోషించు. రోఫస్, ఇప్పుడు బాగానే ఉన్నావు, మంచి గట్టిగా, మంచి ఎక్సర్సైజ్ బాడీ లాగా మంచి ఫిజిక్గా ఉన్నావు. ఓ 50 సంవత్సరాలు పోయిన తర్వాత అన్నా ఏమైపోయింది? క్షయమైపోతుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా డాక్టర్లు చెప్తారు, మీరు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతకాలంటే క్యారెట్ జ్యూస్ తాగండి. మళ్ళీ 2 రోజుల తర్వాత అదే డాక్టర్ గారు వాళ్ళు ఏం చెప్తారో తెలుసా? క్యారెట్ ఎక్కువ తాగితే క్యాన్సర్ వస్తుంది అంటాడు. మన పరిస్థితి ఏంటో తెలుసా? ఏది తాగాలో, ఏది తాగకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో అర్థం కాదు. ఎక్కడేమో బంగాళదుంప తింటే నడుము నొప్పి అంటారు, మోకాళ్ళ నొప్పి అంటారు. బీహార్ వెళ్తే లలూ ప్రసాద్ యాదవ్ అంటారు, సమోసాలో ఆలు ఉన్నంతకాలం బీహార్లో లలూనే ఉంటాడనేవాడు. బీహార్ వాళ్ళు, ఆ ప్రాంతం వాళ్ళు బంగాళదుంపలేందే తినరు. ఇక్కడ మనకు బంగాళదుంప నడుము నొప్పి అండి, అనారోగ్యం వస్తుందండి అంటారు. ఈ పేపర్లన్నీ చూసిన తర్వాత
ఇందు మూలంగా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ప్రసంగి భక్తుడు అంటాడు కదా, ఇందు మూలంగా తెలియని ఫలితార్థం ఏదనగా, ఇవన్నీ చదివితే వింటే ఏది తినాలో, ఏది తినకూడదో, ఏది తాగాలో, ఏది తాగకూడదో ఈ ఆలోచించామంటే తల మీద ఉన్న 4 గంటలు ఊడిపోతాయి. మరి ఇంతకేం చేయాలా? ప్రార్థన చేసుకో, ఏదైనా తిను, మితంగా తిను. ఆమేనండి. ఏదైనా తిను, మితంగా తిను. సగం ఆకలితోనే లే, ఆరోగ్యంగా బ్రతుకుతాం. అయితే మనం తీసుకున్న జాగ్రత్తను బట్టి కాదు, కానీ ఆయుష్ ఆరోగ్యం ఎవరి చేతిలో ఉంది? పూర్తిగా దేవుని చేతిలో ఉంది. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వయస్సుతో పాటు ఈ శరీరము క్షయమైపోతుంది. ఈరోజు ఇంత వేగంగా పరిగెత్తుకుంటా వచ్చామే, ఇంకొక 50 సంవత్సరాలు, ఒకవేళ ఇప్పుడు మీకు 50 సంవత్సరాల వయసు అనుకోండి, ఇంకొక 50 సంవత్సరాల ఆయుష్ దేవుడు ఇచ్చాడు అనుకోండి, ఒకవేళ మీరు చర్చికి రావాల్సి వస్తే ఎట్లా వస్తారు? ఒకసారి ఊహించుకోండి. ఊహా చిత్రాన్ని మనసులో గీయండి. గాబ్రియలన్నా, మునిమానవాడు తాతయ్య నడు తాతయ్య నడు తాతయ్య అంటారే, ఎక్కడ నడుస్తారా, నా వల్ల కాదురా. ఇది కాలానుగుణంగా క్షయమైపోద్ది. మృతుల పునరుద్ధానపు దినాన ఈ మట్టి శరీరానికి దేవుడు ఇవ్వబోయే దేహం ఎలాంటిదో తెలుసా? అక్షయమైన దేహం. అక్షయమైన దేహం. అక్షయత అంటే ఎన్నటికీ క్షయం కాదు. అక్షయత అనే దానికి డెఫినేషన్ మనకు తెలియాలంటే, మన ఆరాధ్య దైవం ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని గూర్చి లేఖనాల్లో రాయబడినటువంటి మాట, అయ్యా సూర్య చంద్ర నక్షత్రాదులు నీ చేతి పనులే, ఆకాశము నీ చేతి పనే, భూమి నీ చేతి పనే. ఇవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతున్నాయి, వాటిని కలుగు చేసిన నీవు మాత్రం నిరంతరము ఏకరీతిగా ఉన్నావు అంటాడు. ఒకసారి నా వైపు చూస్తారా? శాస్త్రవేత్తలు ఏం చెప్తారు? భూమి ఎప్పుడు కలిగిందంటే వాళ్ళ మాటలు అవును కాదు, కానీ కొంతమంది అంటారు ఇది 1000 సంవత్సరాల క్రితం సృజించబడింది, లక్షల కోట్ల సంవత్సరాలు. నిజంగా భూమి లక్షల కోట్ల సంవత్సరాల క్రితం సృజించబడిందంటే భూమి కంటే ముందు దేవుడు ఉన్నాడు కదా. చెప్పండి సార్. ఇప్పుడు లక్షల కోట్ల సంవత్సరాల క్రితం ఉన్న దేవుడు లక్షల కోట్ల సంవత్సరాల నుంచి ఇన్ని లక్షల సంవత్సరాలు ఉంటే, పాపం ఆయన మానవ భాషలో చెప్పాలంటే ఏమో అయిపోయి ఉండాలి. కానీ విచిత్రం తెలుసా? సృష్టి ఆదిలో ఆయన ఎలా ఉన్నాడో టిల్ డేట్ ఎప్పటికీ అదే రీతిగా ఉన్నాడు. ఆయన ఆశ ఏంటో తెలుసా? ఆయన ఎలా అక్షయుడో, ఆయన ఎలాంటి అక్షయమైన దేహాన్ని ధరించాడో, ఆయన దేహాన్ని నీకివ్వాలని ఆశపడ్డాడు. నీకివ్వాలని ఆశపడ్డాడు. ఆయన ఎట్టివాడో మనము అట్టివారిగా మారాలని, ఆయన వలె చిరంజీవులుగా యుగాయుగాలు బ్రతకాలని దేవుడు ఆశపడ్డాడు. ఒక వ్యక్తి తన ఆధ్యాత్మిక జీవితంలో ఆ అక్షయమైన శరీరాన్ని మృతుల పునరుద్ధానపు దినాన్ని తాను ధరించాలంటే చేయాల్సిన మొట్టమొదటి పని ఏంటో తెలుసా? అక్షయుడగు దేవుని దగ్గరికి రావాలా. ఎవరి సృష్టిలో అక్షయుడగు దేవుడు? చూడండి, అపోస్తలుడైన పౌలు వారు తిమోతికి ఉత్తరం రాస్తూ ఇలా అంటాడు. తను ఆరాధించే దేవుని గూర్చి బహు అద్భుతంగా సంబోధిస్తాడు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. నాతో కలిసి చెప్పండి. సకల యుగములలో రాజయుండి అక్షయుడు అదృశ్యుడునగు అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక. స్వరమెత్తి ఆమేనన్నాడు పెద్దగా. ఈ మాట చదివేటప్పుడు నా దేవుడు ఎట్టివాడో చదువుతూ ఉంటే హృదయం ఉప్పొంగుతుంది. విన్నారు ఈ మాట? నా అంతరంగం ఉవ్విళ్ళూరుతుంది. మన భాషలో చెప్పాలంటే నా రోమాలు నిక్కర పొడుస్తున్నట్లు అనిపించింది. ఎవరు నీ దేవుడు? 2000 సంవత్సరాల క్రితపు దేవుడు కాదు, 2000 సంవత్సరాల నుంచి ఉన్న దేవుడు కాదు. ఈ దేవుడు సకల యుగములలో రాసు. అంటే ఎప్పటి నుంచి ఉన్నాడు
చెప్పండి, ఎంత అద్భుతమైన మాట. ఈయన సకల యుగములలో రాజు, యుగములకు పూర్వమే ఉన్నవాడు. యుగములకు పూర్వం నుంచి ఎలా ఉన్నాడట? రాజులాగా ఉన్నాడట అనండి. ఇప్పుడు లోకంలో కొంతమంది ఉన్నారు. ఒక మాట, ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎవరు? ఇంతకు మునుపు ఆయన రాజరికం ఏమైపోయింది? కేసీఆర్ గారి రాజరికం ఏమైపోయింది? ఏ మనిషి సకల యుగాల్లో రాజుగాడు. ఇంకో మాటలో చెప్పాలంటే తన బ్రతుకు కాలంలోనే, తన ఆయుష్ కాలంలోనే రాజుగాలేడు. ఈ సృష్టిలో సకల యుగములలో రాజు ఎవరైనా ఉన్నారంటే నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ రాజు అయినా సకల యుగములలో రాజు అయ్యుండి ఎవరైనా నీ దగ్గరకు వచ్చి, ఏమ్మా మనం ఏంటి నిన్నగాక మొన్న 2000 సంవత్సరాల క్రితం వచ్చిన దేవుడిని నమ్ముకుంటావేంటి ఎవరైనా అంటే, పిచ్చి మొఖమా, నేను ఆరాధించే యేసుక్రీస్తు భూమిని సృష్టించినవాడు, సూర్యుని సృష్టించినవాడు, సమస్త సృష్టికి ముందే యుగములకు పూర్వమే ఉన్నవాడు, యుగాయుగాలు ఉండేవాడు, ఏకరీతిగా ఉండేవాడు. ఆమేన్ అంటాడు. సకల యుగములలో రాజు అయ్యుండి, ఆ తర్వాత అక్షయుడు అనండి. అక్షయుడు అంటే క్షయత లేనివాడు అనండి. మళ్ళీ ఒకసారి సమాధానం చెప్పండి. ఎప్పటి నుంచి ఉన్నాడు ఈ దేవుడు? యుగములకు పూర్వమే ఉన్నాడు. మరి యుగముల పూర్వమే ఉన్న ఈ దేవుడు ఇన్ని యుగాల నుంచి ఉన్నప్పుడు తన బలాన్ని కోల్పోయిన వాడిగా ఉండాలిగా, క్షయమైన వాడిగా ఉండాలిగా. నో, ఆయన అక్షయుడు, అదృశ్యుడు, అద్వితీయ దేవుడు అనండి. అద్వితీయుడు అంటే మీరు తెలుగు వాళ్ళ అమెరికా వాళ్ళమ్మా? అద్వితీయుడు అంటే ద్వితీయము లేనివాడు, ఆయన వంటివాడు, ఆయనను పోలినవాడు, ఆయన లాంటివాడు మరొకరు లేరు.